చంద్రాలు సారు ఎప్పుడు మాట్లాడినా గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. అసలు దునియాలో ఎవ్వలకు తెలియని ముచ్చట్లు నేర్పిస్తాడు. బడిలా కాలేజీలో చెప్పని చరిత్ర పాఠాలు చెప్తాడు. ఏ పుస్తకంలో కూడా దొరకనంత తెలివిని మనకు వంచుతాడు. హియాల కూడా అసంటి తెలివినే వంచిండు. మీకు చూపిస్తాం, మీరు లటక్కున అందుకోవాలి. మళ్ళీ మాకు దొరకలేదని బద్నాం చేయొద్దు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా వారేవ్వా ఇన్నరా సారు చెప్పిన ముచ్చట. బీహార్ వాళ్ళు పని కోసం రోజు రైలు ఎక్కి ఢిల్లీకి వచ్చి మాపటికి మళ్ళీ ఇంటికి పోయేటోళ్ళట. అంటే సాఫ్ట్వేర్ కొలువు చేసేటోళ్ళు నాగోళ్ళు కాంచెల్లి హైటెక్ సిటీకి వచ్చి పోతారు కదా, అట్లా అన్నట్టు పొద్దంతా పని చేసుకొని మాపటికి ఇంటికి పోవడం మంచిదేనాయే. కానీ బీహార్ కాంచెల్లి ఢిల్లీకి 1000 కిలోమీటర్లు ఉన్నది. పోవటానికి 16 గంటలు, వచ్చటానికి 16 గంటలు పడుతుంది. జరంత స్పీడ్ గా ఊరికే రైలు ఎక్కితే 1 గంట 2 గంటలో తక్కువైతుంది కావచ్చు. మరి 16 32 గంటలు రైళ్లనే ఉంటే వాళ్ళు పని ఎప్పుడు చేసేటోళ్ళు, ఎప్పుడు తినేటోళ్ళు, ఎప్పుడు నిద్రపోయేటోళ్ళు. లేకపోతే వాళ్ళ కోసం స్పెషల్ గా గంట సేపట్లనే పోయే బుల్లెట్ రైలు ఏమన్నా నడిపించేటోళ్ళ ఎట్లా? కానీ చాలా గొప్ప ముచ్చట చెప్పిండ్రు సారు. మీరు చెప్పకపోతే మాకు అస్సలే తెలియకపోవు. ఈ సీక్రెట్ ముచ్చట ఎవ్వరు పుస్తకాలు కూడా రాయకపోయిరి. ఇవాళ మీరొచ్చి మాట్లాడిండ్రు కాబట్టి మాకు ఇంత సీక్రెట్ ముచ్చట తెలిసింది. మీకు 100 శనార్థులు సారు. అప్పుడప్పుడు వచ్చి ఈసొంటి సీక్రెట్లు చెప్పిపోండ్రి.